వెల్కమ్ టు మై బేబీ వ్లాగ్స్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేను చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. నేను చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నాను అనుకుంటున్నారా? చాలా వీడియోలు ఉన్నాయి కానీ నాకైతే పెట్టడం కుదరట్లేదండి. ఇక ఈ వీడియో అయితే మొన్న మా బాబు పుట్టినరోజు అయితే జరిగింది. మార్చి 11వ తారీఖు మా అబ్బాయి పుట్టినరోజు. ఇక హాస్టల్లో ఉన్నాడు కదా, వాడికి ఎగ్జామ్స్ ఉన్నాయని సార్లు అయితే పంపించమన్నారు. ఇక సంవత్సరం పుట్టినరోజు చేస్తాము, ఈ సంవత్సరం చేయకపోతే బాగాదులే అని ఇక వాడు కూడా ఈడుస్తాడులే అని వెళ్ళాము మా అత్తయ్య నేను. ఈయనైతే కొంచెం పని ఉండి ఆగిపోయాడు. నేను మా అత్తయ్య అయితే వెళ్ళాము. ముందు ఫస్ట్ వాడు జాయిన్ అప్పుడు పెట్టాను వీడియో, వాడు ఎక్కడ చదివేది ఏంటని. గుడివాడ దగ్గర గుడ్లు వెల్లేరులో వచ్చింది మా అబ్బాయికి అక్కడ సీట్ అయితే. ఇక అక్కడే చదువుతున్నాడు. మాకైతే మా ఊరు నుంచి గుడ్ల వెల్లేరు వెళ్ళటానికి 3 గంటలన్నా పట్టిద్ది. మా ఊరు నుంచి విజయవాడకు ఒక 40 నిమిషాలు 50 నిమిషాలు పట్టిద్ది. అక్కడ నుంచి గుడివాడ వెళ్తానికి 2 గంటలు, మళ్ళీ గుడివాడ నుంచి గుడ్ల వెల్లేరు వెళ్తానికి ఒక అర్ధ గంట, 3 గంటలు అయితే పట్టిద్ది. విజయవాడ నుంచి ట్రైన్ అయితే ఉంది కానీ ఆడవాళ్ళకి బస్సు ఫ్రీయే కదా, టికెట్ ఫ్రీయే కదా అని ఇక బస్సుకి అయితే వెళ్ళాము అత్తయ్య నేను. ఈయన వస్తే మాత్రం మేము ఎక్కువ శాతం ట్రైన్కే వెళ్తాము. ఎక్కువ శాతం ఏముందండి, ఎన్నిసార్లు వెళ్ళలేదు, 2-3 సార్లు వెళ్ళాం, అంతకన్నా ఎక్కువ ఏం వెళ్ళలేదు. వాడే వస్తున్నాడు సెలవులు అప్పుడల్లా. ఇక ఈసారి పుట్టినరోజు కదా, మళ్ళీ ఏడుస్తాడులే వెళ్ళకపోతే బాగాదులే అని అత్తయ్య నేనైతే వెళ్ళాం. మేము అనుకోలేదు, అంటే హాస్టల్లో కేక్ అయితే కట్ చేయనిరంట. మమ్మీ కేక్ అయితే వద్దులే, మామూలుగా వచ్చిపోండి అన్నాడు. ఆ రోజే హాస్టల్లో కూడా హాస్టల్ యానివర్సరీ అంట. భోజనాలు పిల్లలందరూ కూడా ఆ రోజు ఆఫ్టర్నే అప్పుడే వచ్చారు పాపం స్కూల్ నుంచి పిల్లలందరూ కూడా, వాళ్ళ ఫ్రెండ్స్ అంతా, వాళ్ళ రూమ్మేట్స్, ఫ్రెండ్స్, క్లాస్మేట్స్ మొత్తం. మేము వెళ్ళాలకి క్లాసులో ఉన్నారు. మేము వెళ్ళిన అర్ధ గంటకి ఏమి వచ్చేసారు. హాఫ్ డే అంట, ఆ రోజు హాస్టల్ యానివర్సరీ కాబట్టి పంపించేశారు వాళ్ళని కూడా. ఆ టయానికే వాళ్ళు వచ్చారు. కేక్ అయితే కట్ చేయనిరంట. ఎలాగోలా బతులాడి కేక్ అయితే తీసుకొని వెళ్ళాం. ఇంకా పిల్లలందరూ వచ్చారు కాలేజీ నుంచి, మంచిగా జరిగింది. బాగా జరిగింది. హాస్టల్ కదా అయితే బాగానే ఉన్నాడు. ఎగ్జామ్స్ కూడా ఉన్నాయంట ఈ నెలలో. ఇంక ఇంటికైతే పంపించమన్నారని వెళ్ళటం తప్పలేదు మాకు. పిల్లలు సరదాగా
ఎన్నిసార్లు అంటావు నువ్వు? తీసుకొని వాళ్ళు తీసుకోండి నాన్న. అందరు తీసుకున్నారా? ఆంటీ ఆ పిల్లోడికి ఇచ్చావా? ఇక మేమైతే కేక్ కటింగ్ అయితే అయిపోయింది కదా. ఇక మేము వచ్చేళ్ళకే 2:30 11:03 అయ్యింది. ఇక హాస్టల్ నుంచి పిల్లలు కూడా వచ్చేసారు కదా, కేక్ కటింగ్ అయితే చేసేసారు. ఇక మేమైతే కేక్ కటింగ్ అయిపోగానే ఇక ఇంటికైతే బయలుదేరాం. మేము 1 గంట ఏమి ఉండం అంతే, ఎక్కువ కూడా లేము. మరి 4ంటికి బయలుదేరితే మళ్ళీ సాయంత్రం 7 అయింది ఇంటికి వెళ్ళే వాళ్ళకి. 7:30 అయింది. ఇక చర్చి కూడా ఉంది, ప్రేయర్ కూడా ఉంది కదా, మళ్ళీ ఇక్కడే లేట్ అయితే ఇంటికి వెళ్ళే వాళ్ళకి లేట్ అయిద్దని ఇక ఎమ్మట అయితే బయలుదేరాము. సరే మమ్మల్ని గేట్ దగ్గర వదిలి పెడతారని మా ఆయనకి ఇడితే అయితే వచ్చేసాడు. బాయ్ చెప్పు. హాస్టల్ కాలేజీ మొత్తం లోపలేనండి. ఇక ఇక్కడైతే భయం ఉండేది కాదు. ఫస్ట్ అయితే లోపల సీట్ అయితే రాలేదు, హాస్టల్ సీటు. ఇంక దేవుడిని అడుక్కున్నందుకు దేవుడైతే లోపల సీట్ ఇచ్చాడు. ఇప్పుడైతే అందరితో ఉంటున్నాడు.